నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం కల్పించే మహాలక్ష్మి పథకం, ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచే కార్యక్రమాల అమలును రేవంత్ ప్రారంభించారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం అసెంబ్లీ ఆవరణలోనే 2 గ్యారంటీలను ప్రారంభించారు. తొలుత రాజీవ్ ఆరోగ్యశ్రీ లోగో ఆవిష్కరించారు. ప్రజలకు 10 లక్షల వరకు ప్రభుత్వ వైద్య సాయాన్ని అమల్లోకి తీసుకువచ్చినట్లు సీఎం తెలిపారు. తర్వాత మహాలక్ష్మి పథకాన్ని మంత్రులు, అధికారులు బాక్సర్ నిఖత్ జరీన్తో కలిసి రేవంత్ అమల్లోకి తెచ్చారు. అదే బస్సులో హైదరాబాద్ ట్యాంక్ బండ్ కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత తిరిగి అసెంబ్లీకి వెళ్లిపోయారు. సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో, పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో నేటి నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చినట్లు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాఖలను కేటాయించారు. హస్తినలో అధిష్టానం పెద్దలతో చర్చి వచ్చిన ఆయన శాఖల కేటాయింపు పూర్తి చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఆర్థిక, ఇంధన శాఖల్ని కేటాయించారు. తుమ్మల నాగేశ్వరరావుకు వ్యవసాయ, చేనేత శాఖల్ని అప్పగించారు. జూపల్లి కృష్ణారావుకు ఎక్సైజ్, పర్యాటక శాఖల్ని కేటాయించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీటిపారుదల శాఖతో పాటు పౌర సరఫరాల శాఖను కట్టబెట్టారు. దామోదర రాజనరసింహకు వైద్య ఆరోగ్య శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల బాధ్యతల్ని సీఎం అప్పగించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి R&B, సినిమాటోగ్రఫీ శాఖ, శ్రీధర్ బాబుకు ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖల్ని కేటాయించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల్ని కట్టబెట్టారు. పొన్నం ప్రభాకర్ కు రవాణా, బీసీ సంక్షేమ శాఖ, సీతక్కకు మహిళా శిశు సంక్షేమం, పంచాయతీరాజ్ శాఖల బాధ్యతల్ని అప్పగించారు. కొండా సురేఖకు అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల్ని కేటాయించారు. హోం, పురపాలక, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్దే అట్టిపెట్టుకున్నారు. తెలంగాణలో నూతన శాసనసభ కొలువు తీరింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు. ఈ ఉదయం రాజ్భవన్ లో ప్రొటెం స్పీకర్ గా ప్రమాణం చేసిన అక్బరుద్దీన్ తర్వాత శాసనసభ నిర్వహించారు. సభ ప్రారంభానికి ముందు అందరూ ఎమ్మెల్యేల వద్దకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరినీ పేరు పేరున పలకరించారు. మొదట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించారు. అనంతరం అధికార, విపక్షాలకు చెందిన సభ్యులు ఒక్కొక్కరే ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభలో ఇవాళ 100 మంది ప్రమాణ స్వీకారం చేయగా పలువురు సభ్యులు హాజరు కాలేదు. భారాస శాసనసభాపక్ష నేత కేసీఆర్ ఆసుపత్రిలో ఉన్న కారణంగా రాలేదు. కేసీఆర్ తో ఆసుపత్రిలోనే ఉన్న కేటీఆర్ సభకు హాజరు కాలేదు. నల్గొండ, భువనగిరి ఎంపీలుగా రాజీనామాలు ఆమోదం పొందనందున ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ ప్రమాణం చేయలేదు. భాజపా ఎమ్మెల్యేలు 8 మంది ఇవాళ గైర్హాజరయ్యారు. భారత రాష్ట్ర సమితి శాసన సభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత చంద్రశేఖరరావు ఎన్నికయ్యారు. తెలంగాణ భవన్లో సీనియర్ నేత కేశవరావు అధ్యక్షతన భారాస శాసన సభాపక్ష సమావేశం నిర్వహించారు. శస్త్రచికిత్స కారణంగా ఆసుపత్రిలో ఉన్న కేసీఆర్, ఆయనతో పాటే ఉన్న కేటీఆర్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. వ్యక్తిగత కారణాలతో ఎమ్మెల్యేలు పద్మారావు, ముఠా గోపాల్ గైర్హాజరయ్యారు. శాసన సభాపక్ష నేతగా కేసీఆర్ పేరును పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రతిపాదించగా కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్ బలపరిచారు. భారాస శాసన సభాపక్షం మిగిలిన కమిటీని ఎంపిక చేసే బాధ్యతను కేసీఆర్ కు అప్పగిస్తూ తీర్మానం చేశారు. అనంతరం తెలంగాణ భవన్ నుంచి అసెంబ్లీకి భారాస ఎమ్మెల్యేలు బస్సులో వెళ్లారు. తండ్రి ఆరోగ్య కారణాలతో శాసన సభాపక్ష భేటీకి, అసెంబ్లీలో ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో వెల్లడించారు. శాసనసభ్యులుగా ప్రమాణం చేయడానికి ముందే కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి శాసన మండలి సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. వెంటనే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముగ్గురు రాజీనామాలను ఆమోదించారు. ఈ ముగ్గురులో పల్లా రాజేశ్వరరెడ్డి పట్టభద్రుల కోటాలో మండలికి ఎన్నిక కాగా, కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డి శాసనసభ్యుల కోటాలో భారాస తరపున మండలికి ఎన్నికయ్యారు. ఇప్పుడు శాసనసభ్యుల కోటాలో కాంగ్రెస్, భారాసాలకు ఒక్కో స్థానం దక్కే అవకాశం ఉంది. పట్టభద్రుల కోటాలో ఎవరు గెలుస్తారు అనే అంశం ఆసక్తికరంగా మారింది. ప్రొటెం స్పీకర్ గా మజ్లిస్ పార్టీకి చెందిన అక్బరుద్దీన్ ఓవైసీని చేసినందుకు నిరసనగా భాజపా ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలకు గైర్హాజరయ్యారు. స్పీకర్ ఎన్నిక తర్వాతే తమ పార్టీ సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేస్తారని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. తొలుత భాజపా ఎమ్మెల్యేలతో కిషన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో సమావేశమై వారిని సన్మానించారు. కిషన్ రెడ్డి ఇతర ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లాలని భావించగా వారితో విభేదిస్తూ రాజాసింగ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఎమ్మెల్యేలతో కలిసి కిషన్ రెడ్డి భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు. తర్వాత
కోల్కతా ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపం వద్ద భాజపా సభ్యులు నివాళులర్పించారు. ఈలోపు కిషన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా అక్బరుద్దీన్ సమక్షంలో ప్రమాణం వద్దని, సమావేశాలను బహిష్కరించాలని సూచించారని తెలిసిందే. ఇదే విషయాన్ని పార్టీ ఎమ్మెల్యేలకు కిషన్ రెడ్డి చెప్పారు. ఏ ప్రాతిపదికన అక్బరుద్దీన్ ను ప్రొటెం స్పీకర్ ను చేశారో స్పష్టం చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. అనంతరం భాజపా ఎమ్మెల్యేలు గవర్నర్ ను కలిసి ఇదే అంశంపై ఫిర్యాదు చేశారు. యానాదుల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యతను తీసుకుంటారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు. మాటలు చెప్పుకోవడం తప్ప పేదల్ని ఆదుకునే బాధ్యత జగన్ తీసుకోవటం లేదని మండిపడ్డారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు పర్యటిస్తున్న చంద్రబాబు బాపట్ల జమ్ములపాలెం ఎస్టీ కాలనీలో పరిస్థితిని పరిశీలించారు. మున్సిపాలిటీ, జిల్లా కేంద్రమైన బాపట్లలోనే ఇంత దారుణ పరిస్థితులు ఉండటం దుర్మార్గమని ఆక్షేపించారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారు అనే అక్కస్తోనే ఎస్టీ కాలనీపై కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. తుపాను బాధితులకు చంద్రబాబు నిత్యావసరాల కిట్లను పంపిణీ చేశారు. తుపాను వల్ల సర్వం కోల్పోయామని, విద్యుత్ సరఫరా కూడా లేక 4 రోజులు చీకట్లోనే గడిపామని ఎస్సీ ఎస్టీలు వాపోయారు. బాధితుల్ని ఓదార్చి చంద్రబాబు ధైర్యం చెప్పారు. తాము తెలుగుదేశం తరపున ఒక్కో ఇంటికి 5,000 సాయం అందిస్తున్నామని, ప్రభుత్వం 25,000 ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏపీ ప్రజలకు తెలుగుదేశం అవసరం ఎంతో ఉందని ఆయన అన్నారు. నాయకుల పనితీరు బాగోలేకుంటే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో సమావేశమైన చంద్రబాబు తాను అంతర్గతంగా చేయించే సర్వేల్లో పనితీరు బాగోలేని వారిని పక్కన పెట్టడం ఖాయమని, పార్టీ ప్రయోజనాలను పణంగా పెట్టబోనని స్పష్టం చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం సిద్ధంగా ఉందని తెలిపారు. ఓట్ల అవకతవకల వ్యవహారాన్ని ఇన్ఛార్జీలు బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. మరోవైపు పార్టీ నేతలతో సమావేశం తర్వాత జనసేన నేతలు చంద్రబాబును కలవగా ప్రతి కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన నేతలు కలిసి వేదికను పంచుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలోనూ కలిసి పనిచేస్తూ జగన్ను ఇంటికి సాగనంపుదామని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో తాము అధికారంలోకి వచ్చాక ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం పేరుతో మహిళల్ని ఆదుకుంటామని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 217వ రోజు తుని నియోజకవర్గంలో కొనసాగుతోంది. తొండంగి మండలం పెరుమాళపురంలో లోకేష్ కు తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మత్స్యకారులతో సమావేశమైన లోకేష్ సమస్యలు తెలుసుకున్నారు. వేటకెళ్లి చనిపోతే వైద్యుడి ధ్రువపత్రం అడుగుతున్నారని మత్స్యకారులు లోకేష్ కు తెలిపారు. 3 నెలలు ఓపిక పట్టాలని, అనంతరం తమ ప్రభుత్వం రాగానే సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. మత్స్యకారుడు చనిపోతే 30 రోజుల్లోనే పరిహారం ఇచ్చేలా చూస్తామన్నారు. ముఖ్యమంత్రి జగన్ కు ఉల్లిగడ్డకు, బంగాళదుంపకు తేడా తెలియదని, ఇలాంటి సీఎంకు రైతుల కష్టాలు ఎలా తెలుస్తాయని లోకేష్ ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు నమోదు చేస్తున్న కేసులపై నిజ నిర్ధారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తూ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సిఎఫ్డి సంస్థ నిర్ణయం తీసుకుంది. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు, కార్యకర్తలపై పోలీసులు పెడుతున్న కేసులపై ఈ కమిటీ నిజ నిర్ధారణ చేయనుంది. తిరుపతిలో సిఎఫ్డి అధ్యక్షులు, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ భవానీ ప్రసాద్ అధ్యక్షతన కార్యవర్గం సమావేశం జరిగింది. ఈ భేటీ తీర్మానాలను సంస్థ ప్రతినిధులు నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎల్వి సుబ్రహ్మణ్యం పరిశీలించారు.